నమస్తే జానపద అడ్డా కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? వారం అయితే మన జానపదం హిట్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం కదా. కానీ ఈ వారం సంథింగ్ స్పెషల్. ఏంటా సంథింగ్ స్పెషల్ అనుకుంటున్నారా? ఎవరంటే ఈ వారం మన బంజారా మరియు తెలుగు సాంగ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. వాళ్ళెవరో కాదు, రతన్ నాయక్ మరియు శ్రీలక్ష్మి గారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? సూపర్ ఉన్నారా? ఫస్ట్ మనం ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు ఒక పాటతో వెళ్ళిపోతాం. ఎవరు స్టార్ట్ చేస్తారు మీ ఇద్దరిలో ఫస్ట్ పాట? మీ చాయిస్. నా చాయిసా? నాకైతే ఇద్దరిని ఒకేసారి పాడించుకోనుంది. కాకపోతే ఫస్ట్ మీ పాడేది. నేను మొన్న రీసెంట్లీ అమ్మాయితో ఒక పాట పాడించాను. ఆ పాట అంటే అమ్మాయితోని పాడిపించాలని నా కోరిక. తప్పకుండా. సో ఒకసారి శ్రీలక్ష్మి ఆ పాట అనుకో. చాలో చాలో ఏ చాలో మై చాలో జామా తుల్జా యాడిన జాతాని ధోకియామా చాలో చాలో ఏ చాలో మై చాలో జామా తుల్జా యాడిన జాతాని ధోకియామా దండి యాడి రోదరసన కరియామా యాడి దేరి చవరదన లేయామా దండి యాడి రోదరసన కరియామా యాడి దేరి చవరదన లేయామా భోले ग्वारो न ज्ञान तू यांटलाई मारा भक्तों न शक्ति तू देन आई जय भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी तांडे तांडे रो झंड तारो झूलावो तारा नामे रो गीत मा बोलावो जय भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగా పాడావు. అలాగే తెలుగు సాంగ్స్ కూడా వచ్చు కదా. తెలుగులో ఒక పాట పాడు మాకోసం. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా సేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నా నేల తల్లే అలకి పూసుకుంది ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిరికానా పల్లె హే తెల్ల తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోన గంటల కాడెట్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగాలి భోజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గుడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కమ్మలా రాలుతున్న పూల సంపట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్ని తడిసిన ఈ మట్టి గంధం ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వావ్, చాలా బాగా పాడావు శ్రీలక్ష్మి. నీ వాయిస్ మాత్రం చాలా బాగుంది. అసలుకి తెలుగు పాటలు అంటే నువ్వు బంజారా మరియు తెలుగు రెండు పాడుతున్నావు కదా, నీకు కష్టం అనిపించిందా బంజారా పాడేటప్పుడు? లేదక్క, అంటే మా లాంగ్వేజ్ కదా బంజారా, సో రెండు మేనేజ్ చేస్తున్నావు, చక్కగా రెండు పాడేస్తావు. రీసెంట్ గానే నువ్వు ఒక పాట పాడావంట కదా, రీసెంట్ గానే వచ్చావంట కదా ఇండస్ట్రీకి. అలాగే ఏంటి ఆ పాట విశేషాలు ఏంటి, ఎవరు తీసుకొచ్చారు ఏంటి? అంటే అది ఒక ఎస్టీ సాంగ్ కదా. అయితే రతన్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ వాళ్ళు అంటే నా వాయిస్ చూసి బాగుంది నీతో పాడిపించాలనేసి పిలిచారు. అయితే వెళ్ళి పాడాను, వాయిస్ బాగుందని టెస్టింగ్ చేసి అప్పుడే ఒక సాంగ్ ఉంటే దానికి రికార్డింగ్ చేసేసాను. నిన్ననే ప్రోమో రిలీజ్ అయింది. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా వస్తుంది? బాగుంది అక్క. లవ్ ఫెయిల్యూర్ కదా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ పాడావా? అంటే ముందు కూడా పాడాను అక్క, అది తెలుగు. ఓకే, ఇది బంజారా. ఓ సూపర్ సూపర్. శ్రీలక్ష్మి, అసలుకి ఏ ఏజ్ నుంచి నువ్వు పాటలు పాడడం మొదలైంది? 7th క్లాస్ అక్క. 7th క్లాస్ నుంచి 12 years నుంచి.
అబ్బా. అలాగే ఈ పాటని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనం రతన్ నాయక్ గారితో మాట్లాడతాం. అసలు ఫస్ట్ ఈవెంట్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బిఫోర్ అంటే ఈవెంట్ అని కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అందుట్లో ఇప్పుడు మా బంజారాలో చాలా మంది కొత్త కొత్త అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి టాలెంట్ వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళకు అవకాశం లేక రోడ్ల పోటీ తిరుగుతూ ఉంటారు. సో నేను స్పెషల్ ఏం చేశానంటే కొత్త వాళ్ళకి నేను 100 and 200% ఛాన్స్ ఇస్తాను. సూపర్. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పిస్తాను. ఎందుకంటే నేను ఈ కృష్ణానగర్లో ఇంద్రనగర్లో చాలా స్ట్రగుల్ పడ్డాను. సో నాలాగా స్ట్రగుల్ పడవద్దు. ఇప్పుడు అమ్మాయి మొన్న ఒక ఆఫీస్కి వచ్చింది, రాజేష్ అని, అన్న ఇట్లా ఒక అమ్మాయి ఉంది, ఒక 10 నిమిషాల్లో అంటే నేను బయటికి వెళ్ళిపోతున్నా. రాజేష్ అన్న ఒక అమ్మాయి వస్తుంది, ఒక్కసారి మీరు ఆమె వాయిస్ వింటే, మీ చేతి ఆమె నెత్తి మీద పడితే అమ్మాయి ఫ్యూచర్ వేరేది ఉంటుందన్న అని చెప్పాడు. ఆపుకున్నాడు. 10 నిమిషాల్లోనే ఈమె వచ్చింది. ఈమె వచ్చి పాడమ్మా అంటే ఆమె ఏదో పాట రాసుకున్నది. సో ఫస్ట్ నీవేం రాసుకున్నావు అది పాడమన్నా, బాగా పాడింది. తర్వాత బంజారాలో పాడమంటే బంజారాలో పాడింది. నాకు వాయిస్ బాగా అనిపించింది. నేను ఒకటే మాట చెప్పిన, అమ్మాయి నువ్వు మార్నింగ్ స్టూడియోకి వచ్చేసి అన్న. మార్నింగ్ ఇక రికార్డింగే, మార్నింగ్ రికార్డింగ్. అందుట్లో ఏమైందంటే అది ఇప్పుడు ఇందాక ఫస్ట్ సాంగ్ పాడింది కదా, చాలో చాలో ఏ బాయ్, ఆ పాట పాడేది ఉండే. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ప్రాక్టీస్లో నేను సార్ ఇంకో పాట ఉంది వేరే అతను రాశాడు, ట్యూన్ ఒకసారి వినండి, లిరిక్ వినండి అని చెప్తే వినిపించింది. ఈమె గొంతుతోనే పాడింది, బాగా అనిపించింది. ఒక పని చేద్దామమ్మా, ఇదే పాట ఫస్ట్ రికార్డింగ్ చేద్దామని అప్పుడే మ్యూజిక్ ట్యూన్ అంతా అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేయించి పాడిపించాము. అంత చేసి పాడిపించిన తర్వాత మొన్న పిలిచి ఆమెతో వీడియో షూట్ చేయించి నిన్ననే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాను. బాగా రెస్పాన్స్ వచ్చింది. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది. అలాగే మీరు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చాలా చాలా చాలా. అసలు మీరు ఏ ఏజ్ లో వచ్చారు? నేను చెప్పాలంటే 1996 లో వచ్చాను. నేను 4th క్లాస్ అప్పుడు. ఫోర్త్ క్లాస్. సో 4th క్లాస్. ఇప్పుడు కృష్ణానగర్ ఇవన్నీ అడవే అప్పుడు నేను వచ్చినప్పుడు. పైన పద్మాల స్టూడియో, కింద రామనాయుడు స్టూడియో ఇవే ఉండేది. అయితే అప్పుడు మాకు సపోర్ట్ ఎవరు లేరు, ఇండస్ట్రీ గురించి కూడా తెలియదు. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకటి యాడ్స్ వస్తుండేవి. అవి అడ్రస్ పట్టుకొని రావడము, మోసపోవడం, వెళ్ళిపోవడం. సో అది నా ఫిక్స్ నా మైండ్లో ఉండిపోయింది. నేను ఎలా అయితే మోసపోయానో ఆ ఫిక్స్ నా మైండ్లో ఉండిపోయింది అన్నట్టు. సో ఇప్పటికీ నాకు బ్యాక్ సపోర్ట్ లేదు, అప్పటికి లేదు. బట్ నేనైనా ఎవరికైనా బ్యాక్ సపోర్ట్ ఉండి ముందుకు తీసుకెళ్ళాలి. చాలా ఇలాంటి కొత్త వాళ్ళ కూడా చాలా స్ట్రగుల్ పడతాను, తిట్లు తింటాను, వీళ్ళు అలిగిపోతారు. వీళ్ళకంటే తెలియక అలిగిపోతారు. మరుసటి రోజు మళ్ళీ పిలుస్తాను. అప్పుడు ఒక పాట పాడిపించో లేక యాక్టింగ్ చేయించో ఏదో వాళ్ళకు సాటిస్ఫై చేసిన తర్వాత అరే మేము నిజంగా ఈయనకు ఏదో అనుకున్నాం కానీ ఈయన ఈ విధంగా ఉంటాడా, మరి కొట్లాడి వీళ్ళతో చేపిస్తాను నేను ఇంత మొండితనంగా. గురువు ఇంకా గురువుని నేను ఎప్పుడు చెప్పా, నేను ఈమెకు కూడా అదే చెప్పాను. ఈ సార్ నన్ను గురువుగా అంటే ఫస్ట్ టైం నేను మా టీవీలో రేలా ప్రోగ్రామ్కి మొత్తం నేనే బంజారా సాంగ్స్ అందించాను. అప్పుడు కూడా ఉదయభాన్ గారు చాలా వరకు అరే రారా ఒక్కసారి కెమెరా ముందు కనిపించంటే వద్దనేటోని. ఎందుకని? నాకు ఇష్టం లేదు, కెమెరా ముందు రావడం ఇష్టం లేదు. దాంతోపాటు నేను గురువుగా ఉండాలి, నేను ఈమెకు ట్రైనింగ్ ఇచ్చాను, అబ్బాయికి ఇట్లా చేశాను, అవన్నీ లేదు. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది మనం ఎవరికైతే సపోర్ట్ ఇస్తామో వాళ్ళు మళ్ళీ మన మీదనే రివర్స్ అయిపోతారు. సో చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చారు మొత్తానికి. మీరు అప్పుడే బయటకు వచ్చి ఉంటే అందరికి చాలా మందికి తెలిసి ఉండేది. ఇప్పటికీ ఏం లేదు, తక్కువేం లేదు. అంటే అందరికి ఇండైరెక్ట్ గా తెలుసు, డైరెక్ట్ గా తెలుసుంటే ఇంకా ఎక్కువ రీచ్ ఉండేది. అయితే మీరు పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటంటే? నేను బేసికల్ గా లిరిక్ రైటర్ని. లిరిక్ రైటర్ని. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ సింగర్స్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు.
అప్పుడు మీరు పాట పాడడం మొదలెట్టారా? అప్పుడు ఒక ప్రోగ్రామ్ కి ఒక సింగర్ ని పిలిచా, చాలా పెద్ద ప్రోగ్రామ్. ఓకే. సింగర్ ని పిలిస్తే అన్న నేను ఇలా వస్తున్నా అలా వస్తున్నా చెప్పేసి ఆ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చేసాడు. అన్న సారీ అన్న అని చెప్పేసి మెసేజ్ పెట్టేశాడు. ఏం చేస్తాం ఇక, నా గొంతును స్టార్ట్ చేశా. ఓహో, అయితే మీ ఫస్ట్ పాట ఏంటండి? అప్పుడు నేను సేవలాల్ జయంతి ప్రోగ్రాము గుత్తి అంటే మన మంగ్లీ వాళ్ళ ఊరు పక్కనే ఉంటుంది, అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఆ ప్రోగ్రామ్ లో ఈవెన్ మంగ్లీ గారు కూడా, భిక్షునాయక్ మంగ్లీ గారు కూడా అక్కడ ఉన్నారు. సో అప్పుడు నేను నా సింగర్తో నేను పాట పాడిపించాలి, అది లేనప్పుడు నేనే మైక్ అందుకొని స్టార్ట్ చేశాను. ఆ పాట సేవల పేరు మీద ఉంటుంది, అది మంగ్లీ గారితో కూడా పాడిపించారు అదే పాట. మీరు ఒకసారి तो न भोगे ती रामी रामी कर रे चा सेवा तार जना मेन धारे चा सेवा तार जना मेन धारे चा भाया तारो ज दर्शन मांग रे चा तू साई ज वेणुकन धोकरे चा तू साई ज वेणुकन धोकरे चा दंडी आडी रो दर्शन कर रे चा साती भवानी रो पूजा हम पूज रे चा साती भवानी रो पूजा हम पूज रे चा तो न भोगे ती रामी रामी कर रे चा भाया तारो ज दर्शन मांग रे चा. ఇలా ఉంటదండి. ఫస్ట్ మీరు పాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. అదే నాకు అంటే నేను పాడితే బేసికల్ గా నాకు నచ్చదు. అదేంటి? నాకు నచ్చదు, బట్ ఇప్పటికీ అంటా ఉంటా నేను సింగర్ కాదు. అందరూ సింగర్ అంటారు, రతన్ నాయక్ సింగర్ అంటే నేను రతన్ నాయక్ సింగర్ కాదు, నేను లిరిక్ రైటర్ని, మంచి స్టోరీస్ రాస్తాను, లిరిసిస్ట్ స్టోరీ రైటర్ని. సో నేను ఇప్పటికీ అంటా ఉంటా, నేను సింగర్ గా నా పేరు కూడా పెట్టుకోను ఎక్కువ మటుకు, కానీ పాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నా మామూలుగా పాడను, బట్ పాడితే బాగుంటది. నిజంగా చాలా బాగుంది. దాని తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది ఇంకా సాంగ్స్ పాడటం జర్నీ? ఇప్పుడు దాకా మీరు ఎన్ని పాడుంటారు సుమారు? దాదాపు నాకు 1000 అబౌవ్ సాంగ్స్ ఉంటాయి. అమ్మ, ఒక్క సాంగ్ తో ఎవరో లేరని స్టార్ట్ చేసిన ఒక సాంగ్ తో 1000 పాటలు పైగా, అంటే మాటలా ఆదరించకపోతే అన్ని పాటలు కూడా పాడలేం కదండి. అంటే నాకు బయట ఇప్పుడు ఇండియా లెవెల్లో చాలా మంచి ఇది ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మంచి ఇది ఉంది నాకు. ఎందుకంటే బేసికల్గా నేను లిరిక్ మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళకు కూడా యాప్ట్ అయ్యేటట్టు రాస్తా. అంటే స్లాంగ్స్ తేడా ఉంటాయి, మీనింగ్స్ తేడా ఉంటాయి, కానీ నేను రాస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దానివల్ల నేను బాగా స్పీడ్గా మార్కెట్లోకి వెళ్ళిపోయాను అన్నట్టు, రీచ్ అయింది, అందరికీ తెలిసిపోయింది. ఇంకోటి నాకు బాగా లైక్ చేస్తారు, నా లిరిక్ని బాగా లైక్ చేస్తారు. నాది మొత్తం సాహిత్యము గ్రాంధికం, బంజారాలో గ్రాంధికము ఎవరికి తెలియదు. బేసిక్గా ఇప్పుడు వస్తున్న రైటర్స్ కూడా గ్రాంధికం రాయమంటే ఎవరికి తెలియదు. వాళ్ళు మనం మాట్లాడే తాండల్లో మాట్లాడే జనరల్ వర్డ్స్ రాస్తారు, కానీ నేను గ్రాంధికం రాస్తాను. బంజారాలో గ్రాంధికం రాస్తాను. కష్టం అసలుకి, తెలుగులో గ్రాంధికం అంటేనే కష్టం. మీరు బంజారాలో గ్రాంధికం రాస్తాను. అది చాలా మంది అంటే తెలుసు, ఇప్పుడు చాలా మందికి అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, అలా రాస్తాను నేను. అయితే తర్వాత మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాట ఏదండి? నేను బాగా పేరు తెచ్చిన పాట అంటే ఒకటి 16 వర్షాల జవాన్ అని ఉంటుంది, మా కోడలతో పాడిపించారు. ఆమె కూడా ఫస్ట్ సింగరే, గొంతు చాలా అసలు మామూలుగా ఉండదు, కానీ టైమింగ్ తెలియదు ఆమెకు ఎలా పాడాలి, కానీ పాడిపించా అది కష్టం మీద. మరి ఆ పాట వరల్డ్ వైడ్ హిట్ అది 2008లో. ఆ పాట ఒక ఊపేసింది అప్పుడు. సో 16 వర్షेर जवानी मारे धाटी धाटी जा मनवाया कैरा दो मारो जीव भड़त को जा कतरा दाड़े ताणी कुमार भरू मनी केनी गळ घाल दोनी 16 वर्षेर जवानी मारे धाटी धाटी जा 16 वर्षेर जवानी मारे धाटी धाटी जा मनवाया कैरा दो मारो जीव भड़को जा.
कतरा दाडे ताणी कुमार फरुमनी केरी गळ घाल दोनी 16 वर्षेर जवानी मार దాటి దాటి జా ఇట్లా ఉంటది. చాలా బాగుంది. ఇది ఏదో అసలు నిజంగా చాలా బాగుంది. మీనింగ్ ఏంటండి? ఆ మీనింగ్ అంటే ఇది డబల్ మీనింగ్. 16 ఏళ్ళు డబల్ మీనింగ్. నాకు 16 ఏళ్ళ వయసు వచ్చేసింది. అయితే నన్ను తొందరగా పెళ్లి చేపియండి. ఇది మీనింగ్. 16 ఇయర్స్ వచ్చేసింది, పెళ్లి చేపియండి అంటే అదొక ఫీల్ సాంగ్ అన్నట్టు. కానీ బాగుంది. అంటే మాకు తెలుగులో కూడా రాశాను. పోకిరి కుర్రోడనా ఎంట పడకు, ఏదో సందు చూసి సంధ్య వేళ కన్ను కొట్టకు అని చెప్పేసి కూడా రాశాను అప్పుడు. బాగుంది నిజంగా. ఈ పాట రిలీజ్ అయిందా తెలుగులో? తెలుగులో రిలీజ్ కాలేదు, రాసి పెట్టుకున్నాను. రిలీజ్ చేయండి, మంచి హిట్ అవుతుంది. ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడించేద్దాం. ఇందాక మీరు సోలో వర్స జవాని అని ఒక పాట పాడుతున్నారు కదా, ఆ పాట కంటిన్యూ చేయండి. అది లేడీ, యాక్చువల్లీ లేడీ సాంగ్, అది లేడీ పాడే సాంగ్. అయితే శ్రీలక్ష్మి పాడింది. శ్రీలక్ష్మి మా కోసం ఆ పాట. అదొక రాదు, ఆ పాట రాదా? వేరే సాంగ్ మొన్న పాడింది పాట సాంగ్ పాట. నిన్న రిలీజ్ అయిన అంటే ప్రోమో రిలీజ్ అయింది పాడతా. मरचेंडी छेटी वेगी आंखी मीचन काडीमा दल्लीन रक करगो देवोल गाडी ती दल्लीमा प्रेमर घट घालगो चबारोची सारी जीवीमा दूधेन पाणी करन कुपसा दिनोची प्रेमामा केले कोणी रे कन्नाई बन चेंद्र जडवियो कन सपने मसूची कोणी ताती दूरवे जायो कन सम्यारा सिका मनन सरका दिनी कचरो केलेन आटा बొమ్మ कोणी एम चावजन रंग बदलेन. ఇలా ఉంటుంది కదా. చాలా చాలా బాగుంది. ఇంతకీ పాటకి మీనింగ్ ఏంటి శ్రీలక్ష్మి? లవ్ ఫెయిలియర్ సాంగ్. అంటే లవ్ ఫెయిలియర్ అని కాదు, ఇందుట్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా బయట లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. మనం డిఫరెంట్ గా చేసాం దీనికి. భార్య భర్తలు ఉంటారు, భార్య భర్తలు. అయితే భార్య భర్తలు ఏం చేస్తారంటే గొడవ పడి అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత వేరు వేరు చోట వీళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఆమెకు వచ్చే కష్టాలు, వీడికి వచ్చే కష్టాలు, ఈ కష్టాలు మళ్ళీ వాళ్ళకి దగ్గర ఎలా చేపిస్తాయి. ఈ సాంగ్ మీనింగ్ అది. అంటే ఆ సాంగ్ ద్వారా ఏంటంటే ఈమె చేసిన తప్పు ఈమె తెలుసుకుంటది, ఆడు చేసిన తప్పు ఆడు తెలుసుకొని చివరికి దగ్గర అవ్వడం. సూపర్. మామూలు కాన్సెప్ట్ కాదు ఇది. మీరే రాసారా? అంటే కాన్సెప్ట్ నేను రాశాను, లిరిక్ అతను ఒక వేరే అబ్బాయితో నేను ఫస్ట్ టైం వేరే అబ్బాయితో నచ్చి ఈ సాంగ్ తీసుకున్నాను. నిజంగా చాలా బాగుందండి. అంటే ఇట్లాంటి సాంగ్స్ మీరు ఎన్ని రాసుంటారు సుమారు? అదే చెప్పాను కదా, 1000 సాంగ్స్ రాశాను. పాడిన సాంగ్స్ కూడా 1000 కాదు, పాడింది తక్కువ. రాయడం మాత్రం 1000 ఎగో సాంగ్స్ రాశారు. అలాగే మీరు కనుక ఫస్ట్ తినని కలిసినప్పుడు తిన మంచి స్థాయికి వెళ్తుంది, బాగా ఎక్కిద్దని మీరు అనుకున్నారా? అంటే నేను ఎవరికి బేస్ చేశాను అంటే, ఒకటి నేను జ్యోతి రాఠోడ్ అని ఒక నా శిష్యురాలు అమ్మాయి. అమ్మాయి ఈక్వల్ టు మంగ్లీ అంత పేరు సంపాదించినప్పుడు, అంత పేరు తీసుకొచ్చిన తర్వాత ఆమెకు కూడా ఊర్లో ఆమెకు సపోర్ట్ ఎవరు లేరు. ఫస్ట్ టికెట్ నేనే తీసుకున్న వనపర్తి టు హైదరాబాద్. ఆమె వాయిస్ కి నేను ఇప్పటికీ, నాకు ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను ఆమె ఫ్యాన్స్ ఇప్పటికీ. సో ఆమెకి ఒక సాంగ్ నేను డైరెక్ట్ సినిమాలో పాడిపించాను. సాండియా సెరికో అని నేను ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేశాను. సో ఆ సినిమాలో డైరెక్ట్ ఆమెకు సాంగ్ పాడిపించారు. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సాంగ్ కూడా. మన సాంగ్ డైరెక్టర్ కూడా తూయే మన బాగర ఫూల తూయే తొర छोड़न मकुरू ये मरदल्ले माई तू ये रात दिया चोरी मान गण सताची है तू आजो आजो तू आजो आजो आजो
आजो तू आजो आजो मर चांदेरे टोकड़ा तू ये मर बागेर फूल है तू ये दोना छोड़न मकूरू ये मर दल्ले माही तू ये ఇట్లా ఉండే సాంగ్ మరదలు వేస్ సాంగ్ కదా కాదు కాదా కాదు ఓకే అంటే లవ్ సాంగ్స్ బట్ అమ్మాయిని అబ్బాయి ఇద్దరు లవ్ ఫీల్ సాంగ్స్ బట్ ఏంటంటే ఊపు ఉంటది నేను ఆమె ఇద్దరం పాడినాం ఓకే నేను ఆమె ఇద్దరం పాడినాము అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అది సాంగ్ ఒక 2012 అనుకుంటా అప్పుడు ట్రెండ్ సాంగ్ అది సో అంత పెద్ద హిట్ సో ఆ సాంగ్ వల్ల ఆమె నాకంటే డబుల్ హిట్ అయిపోయింది అంత అంటే నేను బెంగళూరుకి వెళ్ళాను ఒకసారి ప్రోగ్రామ్కి ఒక ఆమె ఫ్యాన్ సరే ఒక్కసారి నాకు జ్యోతి రాఠోడ్ మీ తెలంగాణలో ఉంటది కదా సో ఒక్కసారి ఆమె నంబర్ కావాలన్నాడు నేను మాట్లాడిపించాను ఆమె నా శిష్యురాలు అని చెప్తే షాక్ అయిపోయారు తర్వాత ఇక్కడ గుల్బర్గాలో ఆమెకు ఊరేగింపు చేశారు పల్లకి ఊరేగింపు చేశారు అంత రేంజ్కి వెళ్ళిపోయింది కానీ అక్కడి నుంచి కుప్ప కూలితే అడుగు లేకుండా పోయింది ఇదే ఇప్పుడు బయట ఎలా ఉంది సమాజం మోసము అమ్మాయిలను ఇప్పుడు ఎలా ఇది చేస్తారు సో ఆ విధంగా ఆమె కొలాప్స్ అయిపోయింది చాలా చెప్పాను అమ్మా నువ్వు నా శిష్యురాలువి సో నువ్వు అంటే ఎవరు పడితే వాళ్ళ మీ తమ్ముడు ఉన్నాడు మీ తమ్ముడు ఎవరిని పడితే వాళ్ళ బిలీవ్ చేయొద్దు ఈ అమ్మాయి మొన్న వచ్చింది ఈ అమ్మాయి కూడా అదే చెప్పాను నేను వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా అదే చెప్పాను నేను అంటే ఫస్ట్ నేను ఎవరికైనా అమ్మాయిలను ఎక్కువ మటుకు నేను ఛాన్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకు ఆ రాంగ్ రూట్లో చాలామంది నేను అవకాశం పేరు మీద వాళ్ళకి రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు సో నేను ఫస్ట్ నేనేంటంటే మా బంజారా ఇండస్ట్రీలోనే నేను ఒక పిల్లర్ని సూపర్ నిజంగా అది గ్రేట్ కదా ఎందుకంటే ఎంతో మంది వస్తారు అవకాశం కోసం చూస్తూ ఉంటారు మీరు అవకాశం ఇచ్చి వాళ్ళని నలుగురికి తెలియజేయడం అనేది చాలా పెద్ద విషయం నిజంగా మీరు చాలా గ్రేట్ ఆ విషయం అట్లా అంటే ఫస్ట్ నేను ఎందుకు అంటే వీళ్ళకు టాలెంట్ బయట రావాలి దాంతో పాటు ఎవరి చేతిలో వీళ్ళు మోసపోకూడదు నేను వీళ్ళకు ఒకసారి నేను చూసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ అదే చెప్తాను అమ్మా నువ్వు ఇండస్ట్రీలోకి వస్తున్నావు కదా ఒక్కటే నీ థింక్ ఎక్కడ ఉండాలంటే నా ఫ్యూచర్ ఎక్కడో బయటకు ఉండాలి అని నువ్వు ఉండాలి కానీ సోక్ కోసము ఒక ఫ్యాషన్ కోసం రావద్దు ఫ్యాషన్ అంటే ఎట్లా ఉండాలి నీ ఫ్యాషన్ నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకొని నీ లైఫ్ని నీ దగ్గర పెట్టుకొని నీ గోల్ను రీచ్ అవ్వాలి ఆ టాలెంట్ నీ దగ్గర పెట్టుకొని నువ్వు బయటికి రావాలి తప్ప నువ్వు వాడు ఛాన్స్ ఇస్తాడు వీడు ఛాన్స్ ఇస్తాడు అని చెప్పేసి నువ్వు 10 ఆఫీసుల చుట్టూ 10 మంది చుట్టూ తిరుగుతూ అని చెప్పి ఫస్ట్ నేను గైడెన్స్ ఇస్తాను ఎవరికైనా ఈ అమ్మాయి కాదు చాలా మంది అమ్మాయిలకు నేను ఇంట్రొడ్యూస్ చేశాను రతన్ గారు మా కోసం మంచి డ్యూయట్ మీ ఇద్దరు కలిసి పాడితే మేము వినాలనుకుంటున్నాం 100% తప్పకుండా ఓకే పాడమ్మా चालो चालो ये चालो बाई चालो जामा तुझा याडी न जाता नी धोकियामा चालो चालो ये चालो बाई चालो जामा तुझा याडी न जाता नी धोकियामा दंडी याडी रो दर्शन करियामा याडी देरी वरदान लेयामा दंडी याडी रो दर्शन करियामा याडी देरी वरदान लेयामा రతన్ నాయక్ గారు మీరు బంజారాలో చాలా హిట్ సాంగ్స్ పాడారు కదా మా కోసం ఒక సాంగ్ పాడండి ఓకే అదే అన్నదమ్ముల మధ్య ఎలా బంధాలు ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక సాంగ్ రాశాను అది పాడతాను एक बिजर फल चारे अपने वीर भाई एक बिजर फल चारे अपने वीर भाई मोट वेगे तो कैसे रे वीजारे जोई एक बिजर फल चारे अपने वीर भाई मोट वेगे तो कैसे रे वीजारे जोई बापेर कमाई सारू लड़ रे आपण दोई एक ज पेटी माहुएचा एक ज छलोई
एक बिजर फल चारे अपने भी भाई, एक बिजर फल चारे अपने भी भाई, मोटे वेगे तो कैसे रे వేజారే జోయి. చాలా బాగుందండి, నిజంగా చాలా చాలా బాగుంది వినడానికి. అలాగే శ్రీలక్ష్మి, నువ్వు చాలా పాటలు పాడావంట కదా, అంటే రాసావంట కదా చాలా సాంగ్స్. అసలు ఏ సాంగ్స్ రాసావు ఏంటి? అంటే మేము ఫస్ట్లో మా అమ్నగల్ మహబాద్ గ్రామం, అమ్నగల్ గ్రామం మహబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను అక్క నేను. అంటే మేము ఊర్లో ఉన్నప్పుడు రైతు చేసే కష్టాలు కొంచెం అంటే ఫీలింగ్గా అనిపించింది. అందుకని ఫీల్తో వాళ్ళని చూసుకుంటే ఏందో థాట్ వచ్చింది నాకు. రైతు అంటే రైతుల మీద ఒక సాంగ్ రాశానక్క. ఫస్ట్ సాంగ్ అదే, అది పాడతాక. పాడు. మూగబోయినోడా ఓ మనసున్నోడా, మూగబోయినోడా ఓ మనసున్నోడా, రేయనక పగలనక సాగు చేసినావయ్యా ఓ రైతన్నా, రేయనక పగలనక సాగు చేసినావయ్యా ఓ రైతన్నా, జై జవాన జై కిసాను అన్నారయ్యా, జై జవాన జై కిసాను అన్నారయ్యా ఓ రైతన్నా, ఏదయ్యా సెల్యూటు ఏదయ్యా సన్మానం, ఏదయ్యా సెల్యూటు ఏదయ్యా సన్మానం ఓ రైతన్నా, మూగబోయినోడా ఓ మనసున్నోడా, మూగబోయినోడా ఓ మనసున్నోడా, ఎండనక వాననక సాగు చేసినావయ్యా ఓ రైతన్నా. ఇదక్క చాలా చాలా బాగుంది నిజంగా. నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తుంటే ఈ లిరిక్స్ రాయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నువ్వు పాడే దాంట్లో కూడా చాలా డెప్త్ ఉంది, రైతులు పడే కష్టాన్ని చాలా బాగా పాడావు. అలాగే నువ్వు అసలుకి ఈ సాంగ్స్ పాడడానికి కానీ లేకపోతే ఇవి రాయడానికి కానీ రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే రీజనే మా ఫ్యామిలీ అక్క. మీ ఫ్యామిలీ మొత్తం పాటలు పాడతారా? ఓకే, ఫ్యామిలీ మొత్తం అంటే సాంగ్స్ ఇండస్ట్రీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మొత్తం. మమ్మీ డాడీ? మమ్మీ సాంగ్స్ రాస్తుంది అండ్ పాడుతుంది. మమ్మీ ఇప్పుడు ఏమైనా సినిమాల్లో కానీ ఏం పాడలేక నాకు ఇన్స్పిరేషన్. నీకు ఇన్స్పిరేషన్? ఆవిడ రాసి పాడుకుంటారు అంతే, అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తా ఉంటది రాసే దాంట్లో. ఓహో, వచ్చింది జీన్స్ లో. అంటే అప్పుడు మమ్మీ వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అంత గుర్తించలేదు, వాళ్ళకంత కేర్ తీసుకోలేదు. అందుకని వాళ్ళు నా దాంట్లో చూసుకోవాలనేసి ఫ్యామిలీ ఇక నా మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, అందరూ నేను పుష్ చేశారు అసలు, అది చాలా గ్రేట్. డాడీ కూడా పాటలు పాడతారా? డాడీకి అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ. నీకు ఎంతమంది అంటే సిబ్లింగ్స్, అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముడు? తమ్ముడు ఉన్నారు. తమ్ముడు కూడా పాడతారా? తమ్ముడు అంత ఫస్ట్ క్లాస్ ఇప్పుడు, తమ్ముడు చిన్నాడు. అసలుకి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మమ్మీ పేరు సుజాత, డాడీ పేరు హుసేన్. మమ్మీ టైలర్ చేస్తుంది అండ్ డాడీ డ్రైవర్, ఆటో డ్రైవర్. అంటే మేము ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు చిన్నగా సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి, నాకు కూడా సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ మమ్మీ ఇంట్లో పాడుతూ ఉంటారు. అయితే మమ్మీకి ఇక నాకు పుష్ చేసుకుంటూ పాడు, ఆ సాంగ్ ఈ సాంగ్, వర్క్ చేసుకుంటూ పాడాలి, ఖాళీ టైం ఉంటే పాడాలి, స్టడీ ఉంటేనే మనం దేంట్లో అయినా వెళ్ళగలుగుతాం. కానీ స్టడీ నెగ్లెక్ట్ చేయకు, ఇటు సాంగ్స్ కి కూడా నెగ్లెక్ట్ చేయకు, నేను ఫుల్ సపోర్టింగ్ గా ఉంటా అని మమ్మీ అండ్ బాబాయ్, మా బాబాయ్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్క ఈవెంట్ కి నాకు తెలియకుండా ఓకే సక్సెస్ చెప్పేస్తారు, వస్తుంది రేపు పాడేస్తుంది అని మాట్లాడుకుంటారు వాళ్ళే. నేను వెళ్తా పాడేసి వచ్చేస్తా. మీ ఓన్ హౌస్ వచ్చి అదే మీ నేటివ్ ప్లేస్ వచ్చి మహబూబాబాద్. ఇక్కడ ఉంటున్నారా ప్రస్తుతం ఇక్కడ యూసఫ్ గూడలో ఉంటున్నా. ఓకే, అలాగేరా నువ్వు చాలా పాటలకి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి అంటే కదా నీకు? ఏంటి అవార్డ్స్? అసలు ఏ పాట పాడవు?
అంటే మా స్కూల్లో ఫస్ట్ ఎట్టుండేరా సాంగ్ ఊరు గురించి పాడానక్క. అయితే అక్కడ టీచర్స్ అందరు గుర్తించి నువ్వు బాగా పాడుతున్నావు, నీకు ఇలా అంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారా ఇంట్లో అంటే ఎంకరేజ్ ఉంది మేడం అని చెప్తే అప్పటి నుంచి మేడం వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మా స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఉన్నది సుజాత మేడం వాళ్ళు నాకు ఎంకరేజ్ చేసుకుంటే ఎక్కడైనా ఈవెంట్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్టేట్ మీట్ అండ్ నేషనల్ లెవెల్స్ ఎక్కడైనా తీసుకెళ్తారు. అలా పాడాలి ఇలా పాడాలి అని చెప్పి పాడిపిస్తారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎన్ని పాటలు పాడుంటావు? అంటే ఒక పాట ఇక స్టేట్ లెవెల్కి వెళ్తే పాడేసి వచ్చేస్తా. సర్టిఫికెట్స్ వచ్చాయి. నీకు ఫస్ట్ అవార్డు వచ్చిన పాట పాడాలి మా కోసం. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోలే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవరు పెట్టిండురా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోలే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవరు పెట్టిండురా. వీరబ్రహ్మం గారి జాతర వచ్చిందంటే ఊరు చాలా అనంతమందిరా, అప్పుడు ఎంత సందడుండేదిరా, ఎంత సందడుండేదిరా. ఆ సందడేమో కానీ ఏటా జాతర చేసేవాడే లేడురా, ఆ దేవుడికి దిక్కులేదురా, దేవుడికి దిక్కులేదురా. బడికాడ బాగోతం ఆడుతున్నారంటే సాపాలెత్తుకొని వెళ్ళమురా, కలిసి కాలక్షేపం చేసామురా. పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతూ ఉంటే మనకు వాళ్ళకు మాటలేవని తలుపు మూస్తున్నారు పొద్దు ఊగింతలా. ఆ వైభోగమేమాయిరా, ఊరికి వైరోగం ఎట్టొచ్చేరా, ఆ ఆనందం ఎటుపాయేరా, మన ఊరికి ఏడిష్టి తగిలిందిరా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోలే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవరు పెట్టిండురా. నిజంగా చాలా చాలా బాగుంది. సో ఈ సాంగ్ నువ్వే రాసావా? నేను రాయలేదక్క, యూట్యూబ్ లో చూస్తుంటే ఈ సాంగ్ వచ్చింది, నచ్చింది, ప్రాక్టీస్ చేసుకున్నా. నేను అదే అనుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టు అనిపించింది, సో నువ్వే రాసావా అని డౌట్ వచ్చింది. అలాగే నువ్వు కొన్ని సాంగ్స్ రాసి పాడావు అన్నావు కదా, ఏమేమి సాంగ్స్ పాడావు? ఎన్ని ఉంటాయి ఇప్పుడు దాకా నువ్వు రాసి పాడినవి సాంగ్స్? ఎస్టీలో ఒక 3 songs, తెలుగులో ఒక 3 songs అలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసా. ఏమైనా సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వచ్చిందక్క ఒక సినిమా, కానీ దాంట్లో రైటర్ గా నేను రాసాను ఒక సాంగ్, బట్ హాస్టల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని పాట పాడలే, బట్ రాసేసి వెళ్ళిపోయాను. వేరే అశ్విని సింగర్ అని పాడింది. ఓకే, ఇప్పుడు అది రిలీజ్ అయిందా? ఇంకా వాళ్ళు మూవీ తీస్తున్నారు దానికి. ఇంకా తీస్తున్నారు. అయితే త్వరలో ఏమంటారు రైటర్ గా కూడా నువ్వు కనబడిపోతున్నావు అనమాట. సూపర్. ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా చేస్తున్నావా? ఎలా వెళ్ళాలి ఈ సినిమాల వైపు అనుకుంటున్నావా, లేకపోతే మీ బంజారా కానీ అన్ని కలిపి ఇండస్ట్రీ మూవీ వైపు వెళ్దాం అనుకుంటున్నావు? అలాగే రతన్ గారు, మీ విషయానికి వస్తే మీరు ఇప్పుడు దాకా చాలా పాటలు రాశారు, కొన్ని పాటలు పాడారు కూడా. మీకు బాగా నచ్చిన పాట ఇది దాంట్లో? అంటే ఆల్మోస్ట్ అన్ని మీరు రాశారు కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. దాంట్లో మీకు బాగా ఇష్టమైన పాట? నేను రాసిన దాంట్లో కూడా కొన్ని నాకు నచ్చే పాటలు ఉన్నాయి. నచ్చని పాటలు ఉన్నాయా? నచ్చని పాటలు అంటే నచ్చనివి కాదు, నేను ట్యూన్ బాగా చేస్తాను, అంటే అందరికి హ్యాపీ ట్యూన్ చేస్తాను. కానీ లిరికల్ గా నేను కొన్ని ఇప్పుడు ఇందాక పాడిన పాట, ఇంకోటి మనిషి జీవితం మీద, అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎందరినో ప్రేమిస్తాడు, అందరూ మనవాళ్ళే అనుకుంటాడు, కానీ చివరికి ఆడు చస్తే వాడికి ఎక్కడో పాతేసి ఎక్కడో కాల్ చేసి అందరూ స్నానం చేసుకొని తినేసి హ్యాపీగా ఉంటారు. కానీ బతికి ఉన్నప్పుడు ఆ ఆత్మ అందరితో ఉండాలనిపిస్తుంది, చచ్చేటప్పుడు వాడిని మర్చిపోతాం. సో దాని మీద ఒక సాంగ్ రాశాను నేను. ఆ పాట పాడండి సార్. मन क्या रे मन क्या तारो पतो कतरे मन क्या रे मन क्या तारो पतो कतरे मन क्या कत हुमाचा को कत मर जमा को कमाई कमाताणी केनी दे जामाचा को मन क्या रे मन क्या
तारो पतो कतरे मन क्या जिंदगी में चार दाड़ करल सेती प्यार लार काई लायो चे काई ले जाए यार जिंदगी में चार दाड़ करल सेती प्यार लार काई लायो चे काई ले जाए यार ఇది నేను రాసిన పాట అండి. చాలా బాగుంది. అయితే మీనింగ్ వచ్చేసి మనం ఏం తీసుకొస్తాము, ఏం తీసుకెళ్తాము, ఎక్కడో పుడతాము, నో గ్యారంటీ జీవితం మనది. దానికోసము ఎన్ని కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని ఎందుకు జీవించడం, చివరికి అక్కడ గుంతలు వాడేసి వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. ఈ ప్రేమలు గేమలు ఇవన్నీ అభిమానాలు ఇవన్నీ ఉత్తవే అని చెప్పేసి క్లియర్ చెప్పేసిన, ఇవన్నీ ఉత్తవే. బతికినాళ్ళు అందరితో కలిసిమెలిసి బతుకు, కానీ అతిగా ప్రేమించి అతిగా ఇచ్చేసి చేసిన వేస్టే. అతి అనేది వేస్ట్ జీవితం కోసం. ఒక మంచి మెసేజ్ ఉన్న సాంగ్ ఇదైతే మాత్రం. అలాగే శ్రీలక్ష్మి, నువ్వు పాటలు రాసా అన్నావు కదా, ఒక 3 పాటలు ఏమో రాసా అన్నావు కదా, దాంట్లోంచి ఒక పాట పాడు. ఎస్టీలో డాడీ మీద రాశాను కదా, నాన్నగారి మీద పాడు. ఏ బారే మాతిరేని तार बेटी केरा लेनी मन कसन छोड़ा जारो चिरे ताती भलन बंसू केल दिरे लाडे ती मन पाल गोची एकलीन मन कर गोची केरला रेन बंसू केल दोरे ए बा मन केरला रेन खाऊनु केल दोरे बेटी रोएलाग बाप कान मार बाप कद कान उंबरी समन रोयर कर गोरे. ఈ సాంగ్ దీని మీనింగ్ అంటే చిన్న పాపాయిగా డాడీ వదిలేసి మమ్మీ లేదు, ఫస్ట్ అయితే మమ్మీ లేదు అండ్ డాడీ కూడా ఇక వదిలేసి వెళ్ళిపోతే పాప ఒకటి మిగిలిపోతుంది కదా, అది ఎలా ఉంటది. ఓకే, ఆ పాప పడే బాధ, వదిలేసి వెళ్ళిపోయారు నేనెవరితో ఉండాలి. అదే చాలా బాగుందిరా. ఇప్పుడైతే మన లక్ష్మితో అలాగే నాయక్ గారితో బంజారా తెలుగు పాటలు పాడించేద్దాం పదండి. అయితే ఇప్పుడు మా కోసం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడండి. మీరు బంజారా పాడండి, మీరు తెలుగు పాడండి, జానపదం పాడాలి. ఓకే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. गटला झाडू मा भाटा जंगले मा गोरभिया मांडो एक नणक्या सोतांडो गोरभिया मांडो एक नणक्या सोतांडो लादणी लादते आए राजस्थान ती राजेरो बेटा ग्वार राजपूत रे गामे ती छेटी मांडो ग्वार तांडन व्यापार करते ते गामे गामे न गटला झाडू मा भाटा जंगले मा गोरभिया मांडो एक नाणक्या सोतांडो गोरभिया मांडो एक नाणक्या सोतांडो सेवालाल महाराजा संत आपणो बालाजी तिरम्मो हाती राम आपणो सेवालाल महाराजा संत आपणो बालाजी तिरम्मो हाती राम आपणो गटला झाडू मा भाटा जंगले मा गोरभिया मांडो एक नाणक्या सोतांडो गोरभिया मांडो एक नाणक्या सोतांडो. చాలా బాగుంది. దీని మీనింగ్ ఏంటండి? అంటే లంబాడి వాళ్ళు ఇప్పుడు దాదాపు మనకు స్వాతంత్రం రాకముందు రాజస్థాన్లో ఉండేవాళ్ళు అన్నట్టు. రాజస్థాన్ నుంచి అప్పుడు మనకు వేరే వేరే రాజులకు కబుర్లు చెప్పాలి. అప్పుడు ఉత్తరాలు లేవు, అంటే కబుర్లు చెప్పడానికి మమ్మల్ని పంపించేవారు అక్కడి నుంచి మహారాణా ప్రతాప్ సింగ్. అప్పుడు ఏంటంటే మేము ఎక్కడైతే నైట్ సాయంత్రం ఎక్కడైతే అవుతుందో అక్కడనే, ఎక్కడ నైట్ అయితే అక్కడే స్థావర ఏర్పాటు చేసుకునేటోళ్ళం. అప్పుడు దాని మీద అంటే నేను ఒక నాయక్ అని ఒక సినిమా తీస్తున్నాను. 50% షూటింగ్ అయిపోయింది, ఇంకా 50% అందులో ఈ సాంగ్ ఉంటుంది. సో
సాంగ్ ఏంటంటే ఆ ఓపెనింగ్లో బంజారా వాళ్ళు ఎలా వచ్చారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లో ఉన్నాం. సో ఎలా వచ్చామనేది దాని మీద ఈ సాంగ్ వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అందులో ఇప్పుడు శివలాల్ మహారాజ్ ఎంత పెద్ద గాడ్, తర్వాత ఆయన కంటే గొప్ప ఏదంటే హతీరామ్ బావాజీ, ఇప్పుడు తిరుపతి కంటే 7 అడుగుల పైన ఉంటాడు ఆయన, లంబడాయతని. సో వీళ్ళను కొన్ని సాంగ్ రాశాను అన్నట్టు. నైస్, చాలా బాగుంది. అలాగే శ్రీలక్ష్మి ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ జానపదంలో. లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడిగ్గా పూల పోరిక లబ్బర్ గాజులు దత్తనాని తేకపోతివి, అమల్లా వట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంట పోరగాడు పలకనామ పారిపాయ. లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడిగ్గా పూల పోరికి లబ్బర్ గాజులు దత్తనాని తేకపోతివి, ఆడేసల్ కాడివాడు లాట్టి పోలీసులోడు అనే ప్రేమించినాను సై సై సై, కృష్ణ అనే కంటేవాడు ఇంకా అమ్మకుంటేవాడు కన్నే కొట్టిండు నాకు హోయ్ హోయ్ హోయ్, నెమిలి పింఛం ఒకటి తక్కువ, ఆడిపోగరు చూస్తూ తగని మక్కువ, ఏహే నాకు మాత్రం ఏమి తక్కువ, ఆడే పుస్తే గట్టి పెనిమిటవ్వగా, ఈ ఆడికో ఉరుకుతాడని అసిన ముక్కుతాడని, కొంగులాగి నోడితోనే కొంగు ముళ్ళు వేసుకొని యాసమేసినట్టు రోజు ఓలు తిరుగుతుంటే కుర్ర, లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడికా పూల పోరికి లబ్బర్ గాజులు తెత్తనాని తేకపోతివి. నిజంగా చాలా బాగా పాడావు. యాజ్ గా సినిమాలో వాళ్ళు ఎట్లా పాడారు సేమ్ అట్లా పాడావు. చాలా బాగుంది వాయిస్ కూడా. ఇంకొక సాంగ్ పాడమా మా కోసం. చమ్కీల సీర కట్టి బొమ్మరిది చాకు లేకుండే దీరా, బొమ్మరిది కళ్ళకు కాటి కెట్టి బొమ్మరిది కళ్ళెట్లా కొడుతుండేరా, ఊరెనక వాగు పొంటి బొమ్మరిది ఉరుకురికి వస్తుండేరా, బొమ్మరిది వద్దంటే సంకనెక్కి ఇప్పుడు సుక్కలే చూస్తుండేరా, చమ్కీల సీర గట్టి. ఇది దానికి మెయిల్ వర్షన్ పాడిన ఆయన కదా ఆ పాట. చాలా బాగుందిరా నిజంగా. అలాగే మీరు బంజారాలో ఒక సూపర్ హిట్ సాంగ్ పాడండి మా కోసం. బంజారాలో ఒక ఛానల్కి, నేను తెలుగు ఛానల్కి ఇచ్చాను అన్నట్టు, బంజారా సాంగ్ వాళ్ళు చేయించారు. ఆ సాంగ్ మాట్లాడుతాను. దేశమరో వేసమరో బంజారాహం, వాతెమై జాతెమై కేతి కొనికం, దేశమరో వేసమరో బంజారాహం, వాతెమై జాతెం కేతి కొనికం, ఢం 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 వాజోరే నంగారా, జాగో జగాడు మార గోరే బంజారా, ఢం 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 వాజోరే నంగారా, జాగో జగాడు మార గోరే బంజారా, దేశమరో వేసమరో బంజారాహం, దేశమరో వేసమరో బంజారాహం. బాగుంది. ఇదేంటి, దీని మీనింగ్ ఏంటండి? అంటే దేశం అంటే జగతిలోనే మాకంటే కాస్ట్ బరువు ఉన్న డ్రెస్ ఎవరు లేదన్నట్టు. ఇక్కడనే రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్ 50 నుంచి 70 కిలోల దాకా ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ లేట్ వెయిట్ అయిపోయింది, కానీ అంత వెయిట్ ఉంటుంది అన్నట్టు. ఆ అద్దాలు అవన్నీ కుట్టడాలు అవన్నీ చేస్తే మా ముస్లింలు అయితే 80 కిలోల దాకా ఉంటుంది. అంత వెయిట్ మోసి. ఇంకోటి దాంట్లో ఏంటంటే కలర్స్ ఒక ఫ్యాషన్ డిజైనర్లు కూడా కలర్స్ చేయలేరు అంతటి కలర్స్. మళ్ళీ దానికి డిజైన్ అంటే వండర్ఫుల్ డ్రెస్ అన్నట్టు. ఇప్పుడు మీరు చూడండి, బంజారా డ్రెస్ వేసుకొని ఇక్కడ నుంచి ఎవరైనా పోతుంటే అందరూ చూస్తారు. అవును, ఎందుకంటే కలర్స్, అద్దాలు, చమ్కీలు అవి బాగుంటాయి. సో ఆ డ్రెస్ మీద రాశాను అన్నట్టు. ఓహో సూపర్. అలాగే శ్రీలక్ష్మి మా కోసం మరొక సాంగ్. తండ్రి అంటే డాడీ సాంగ్ పాడతా. డాడీ మీద పాడతావా? పాడేసి. చిటికెన వేలు పట్టి చింతల్లో వెన్నో తట్టి చిరునవ్వులను పంచేవాడే నిను గన్నా తండ్రి, చిటికెన వేలు పట్టి చింతల్లో వెన్నో తట్టి చిరునవ్వులను పంచేవాడే నిను గన్నా తండ్రి, నిన్ను భుజాల పైన మోసే దేవుడు రా నాన్న, నేను సన్మార్గంలో నడి
అన్నకు మించిన నేస్తం లేడు లోకానా తన జీవితమంతా పిల్లల కోసం తపయించేవాడే నాన్న చిటికన వేలు పట్టి చింతల్లో వెన్నో తట్టి చిరునవ్వులను పంచేవాడే నిన్ను గన్నా తండ్రి. చాలా బాగా పాడావు శ్రీలక్ష్మి. ఇప్పుడు నాన్న గురించి పాడా కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నీకు మీ డాడీతో రిలేషన్ ఎట్లా ఉంటుంది? మంచిగా బాగుంటాం అక్క. బాగుంటారా? ఇందాక మీ బాబాయ్ గురించి కూడా చెప్పావు, మీ బాబాయ్ కూడా మంచిగా చూసుకుంటారని చెప్పి. బాగా చూసుకుంటారా? మొత్తానికి మీ ఫ్యామిలీ నేను సపోర్ట్ చేస్తుంది పాటలు పాడడానికి. కానీ అసలు ఇంత చిన్న ఏజ్ లో రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే చిన్న ఏజ్ లో వచ్చి ఇప్పుడు నువ్వు సినిమాల్లో కూడా పాటలు పాడబోతున్నావు. నిజంగా ఎవ్రీథింగ్ సినిమాలో రాయబోతుంది ఇప్పుడు రాసింది సినిమాలో త్వరలో పాటలు పాడబోతుంది. అంతే కదా, ఇప్పుడు నువ్వు సినిమాకి ఎలాగో ట్రై చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఆ పాటలు కూడా వస్తాయి. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడైనా నువ్వు మంచి స్టేజ్లోకి వెళ్ళాలి అని, ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్పారు కదా, అసలుకి మమ్మీ ఒకప్పుడు అవుదాం అనుకుంది కదా, ఎందుకు అవ్వలేకపోయింది? వాళ్ళ పేరెంట్స్ వల్ల లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల? అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇక ఆ సిచ్యువేషన్ లో ఎలానో తెలియదు కానీ అంత ఎంకరేజ్మెంట్ లేదు అప్పట్లో. ఏమంటే ఇక వర్క్ చేసుకున్నామా అలానే ఉండేది కదా, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకని మమ్మీకి ఆ ఇంట్రెస్ట్ అలానే ఉండిపోయింది. నా ఇప్పుడు నీ రూపంలో తీసుకుంటున్నారు. అలాగే మీ విషయానికి వచ్చేస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే? మా ఫ్యామిలీ అంటే మా డాడీ లేడు, చిన్నప్పుడు చచ్చిపోయాడు. అమ్మ ఉంది కానీ ఇక అమ్మ ఇంటికాడనే. బట్ నాకు బ్యాక్ సపోర్ట్ అన్నట్టు ఎవరు లేరు. ఓకే, సోలో ఫైటర్. నేను ఇప్పటికీ ఇంకా ఫ్యూచర్ లో కూడా నాకు సపోర్ట్ ఎవరు ఉండరండి, నేను ఒక్కడనే. ఒక్కరితోనే మొదలవ్వాలండి, ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది. నేను ఎవరు సపోర్ట్ తీసుకోను, నేను సపోర్ట్ కూడా తీసుకోను. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడానికి ఏమైనా ఉంటుంది కానీ ఇచ్చేవాళ్ళు లేరు. సో తీసుకోకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోకూడదు. ఎందుకంటే నేను ఎంకరేజ్ కంటే డిస్కరేజ్ని బాగా నమ్ముతాను. డిస్కరేజ్ అంటే ఎవరికైతే రోషం ఉంటుందో వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేస్తే నువ్వు అట్లా చెప్పావు కదా, నేను చేసి చూపిస్తా, కసితో వర్క్ చేస్తారు. ఇక మీరే నన్ను అంటారా అని. అందుట్లో నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్ కాదు, బట్ వాళ్ళు నన్ను నమ్మారు. నా రిలేటివ్స్ కాదు, అసలు వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు. బట్ ఒకసారి మా ఊర్లో కొత్తలో వాళ్ళు కలిసి అన్న ఒక అబ్బాయి రవి అనే అబ్బాయి కలిశాడు. అయితే నేను వాడికి చెప్పాలి, నువ్వు ఎందుకు బాగున్నావురా నువ్వు చూడటానికి, ఒక ఏదైనా సినిమాలో ట్రై చేయాలంటే అప్పుడు నేను కూడా అక్కడ జీరో. బట్ అన్న ఏమైనా ఉంటే చేద్దామంటే సరే ఒక షార్ట్ ఫిలిం చేద్దామని చెప్పేసి చెప్పా. షార్ట్ ఫిలిం కాకుండా నేను మరుసటి రోజు ప్లాన్ చేశాను. నా దగ్గర సాంగ్స్ అంటే నేను సాంగ్స్ రాసుకొని పెట్టుకున్నా కదా, సాంగ్స్ చేద్దాం. సాంగ్ చాలా మంది దగ్గర తిరిగాను, ఎవరు దగ్గర రానివ్వట్లేదు. సో సాంగ్ చేద్దామని అంటే సరే అని చెప్పేసి అతను ఒక 4 స్పాన్సర్లు తోలుకొచ్చాడు. తోలుకొచ్చి అన్న మేము డబ్బులు పెడతాము, ఫస్ట్ నీవు బయటికి వెళ్ళన్న, నువ్వు బయటికి వెళ్ళు, మేము డబ్బులు పెడతాము, నువ్వు బయటికి వెళ్ళు, నీలో ఉందన్న ఏదో కానీ అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. పాప ఇప్పటికీ కొందరు తాపి మేస్త్రి, కొందరు ఆటో, ఇప్పటికి నేను ఈ పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు లాగుతున్న వాళ్ళని. నేను చెప్పకూడదు అనుకున్నా, నాది ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచి నా స్టేజ్ మీద వాళ్ళని సన్మానం చేయాలనుకున్నా. నా గాడ్స్ వాళ్ళు ఇప్పుడు వనపర్తిలో కలిసిన హాయ్ బాయ్ ఉంటుంది కానీ అన్న నువ్వు ఇంత స్టేజ్కి వెళ్ళిపోయినావు, మమ్మల్ని తీసుకుపోలేదు అంటారు. అరే రాండ్రా, ఇప్పటికి నేను కాంటాక్ట్లో కూడా లేరు వాళ్ళు, కానీ వనపర్తిలో కలుస్తారు. కలిసి మంచి డిన్నర్స్ ఇస్తారు, అంతా చేస్తారు. అంటే మీరు రండ్రా, ఇప్పుడు నేనున్నారా, నేను ఎంతోమందికి ఫ్యూచర్ ఇచ్చాను, ఇప్పుడు నాకు ఉందిరా, రండి అంటే వద్దన్నా మేము చూస్తున్నాం, నేను చూసుకుంటున్నాం చాలు అంటారు. అని వాళ్ళు నా దేవుళ్ళు. ఆ 4 రవి, రమేష్, శంకర్, ఇంకో రమేష్, వీళ్ళు 4 నా గాడ్స్. అట్లా మీ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉన్నారు చాలా మంది, ఇక అంటే బంధువుల సపోర్ట్స్ కూడా ఉంటాయి కానీ బంధువులు గిందువులు అవన్నీ చెప్తా నాకైతే. ఓకే, అలాగే శ్రీలక్ష్మి నీ విషయానికి వచ్చేస్తే మాకు ఒక జోష్ఫుల్ సాంగ్
ఎలా అంటే ఇంకా అసలు ఇప్పుడు నేను లేచి డాన్స్ చేయాలి. నీకు బాగా ఇష్టమైన సాంగ్ పాడు, లేకపోతే నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా తెలుగులో? అమ్మ సాంగ్. అమ్మ సాంగ్ ఉందా? అమ్మ మీద పడతావా? అయితే నీకు మీ మమ్మీ బాగా ఇష్టం అనమాట. పాడేసాయి. పొత్తి కడుపులా అలుముకుంటవే వనిత 9 నెలలు దాసుకుంటవే, సొంత పేగునే తెంచుకుంటవే వనిత, ఊపిరి ఊది మమ్ము కంటివే, బట్టగట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చిదిద్దుతవే, భాషనే నేర్పిన బ్రహ్మాండమువే, ఈ సృష్టికి నువ్వే అమ్మా, మేం చూడలేదే బ్రహ్మ, నీ చేతులున్నదే మహిమా, నువ్వు లేనిదే లేదే జన్మ, పొత్తి కడుపులా అలుముకుంటవే వనిత 9 నెలలు దాసుకుంటవే. చాలా బాగుంది శ్రీలక్ష్మి. ఇది నువ్వే రాసావా? మంగ్లీ అక్క సింగర్ పాడింది. ఓకే. అది నువ్వు మమ్మీ మీద కానీ ఇప్పుడు పాటలు రాసావా? మమ్మీ మీద కానీ, లేకపోతే ఇంట్లో మీ బాబాయ్ మీదో మీ డాడీ మీదో ఇంకా రాయలేదా? మమ్మీని ఇన్స్పైర్ తీసుకుంటామని మమ్మీ మీద పాట రాయలేదు, డాడీ మీద 2 సాంగ్స్ పాడేసింది. వాళ్ళ డాడీ మీద ఇందాక బంజార్లో ఒకటి రాసింది, తర్వాత తెలుగులో ఒకటి పాడింది. ఓకే. కానీ మమ్మీని ఇన్స్పైర్ చేసుకుంటుంది, మమ్మీ మీద సాంగ్స్ లేవు. ఎప్పుడు రాస్తావు మమ్మీ మీద? రాస్తాక రాసేస్తావా? డాడీ మీద బంజారాలో రాసావా? మమ్మీని బ్యాలెన్స్ వదిలేసావు. అలాగే శ్రీలక్ష్మి, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ రా? ఇప్పుడు 10th అక్క. ఇప్పుడు 10th కి వస్తున్నావు. ఇప్పుడు 10th. ఇప్పుడు అక్కడ ఎక్కడ చదువుకునేది? సీరోల్ అక్క, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. అక్కడ చదువుకుంటున్నా. హాస్టల్లోనా? మరి హాస్టల్లో పాడుతూ ఉంటావా? ఫ్రెండ్స్ అడుగుతారా? పాడతా. అలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ వాటికి కానీ వెళ్ళడం, పాడడం? వెళ్తావు, పాడు. ప్రతి ప్రోగ్రామ్ కి వెళ్తా. అందరికి నచ్చిన పాట ఏది నువ్వు పాడిన పాటల్లో? అందరికి నచ్చిన సాంగ్ ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా, ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా, తెల్లవారే కోడి కూత కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట ఎరువక ఇంకి పాట, ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో, ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా. చాలా బాగుంది. నువ్వే రాసావా? లేదక్క. నువ్వు రాసిన పాటలు ఏమున్నాయి శ్రీలక్ష్మి? ఏమేమి పాటలు రాసావు నువ్వు? ఎవరెవరి మీద రాసావు? డాడీ మీద ఒక ఎస్టీ సాంగ్ అండ్ రైతుల మీద ఒక సాంగ్ పాడేసావు. ఇంకా ఇంకా బావ మరదలు కొంచెమే రాసాను అక్క. అది కొంచెం పాడడానికి ఏంటి? బావ మరదల మీద రాసింది, కొంచెమే రాసాను. కొంచెమే రాసావా? ఆ 2 లైన్లు మాకు పాడు. నవ్వకుండా. లేదు మేము నవ్వం, పాడు, పర్లేదు. పట్ట గొలుసులు వేసుకొని పట్నాము నేను పోతే పొట్టోడు నన్ను చూసి పక్క పక్క నవ్వుతుంటే, పట్ట గొలుసులు వేసుకొని పట్నాము నేను పోతే పొట్టోడు నన్ను చూసి పక్క పక్క నవ్వుతుంటే, ఆ వంక నేను పోతే అట్లా నన్ను చూస్తుండు, ఈ వంక నేను పోతే ఇట్లా నన్ను చూస్తుండు, ఊరంతా తిరిగి వస్తే వంగి వంగి చూస్తుండు. ఇదే బాగుంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది?
రాసేస్తాక త్వరలో. రాసేసే త్వరగా. బాగుంది పాట, నిజంగా చాలా బాగుంది. Thanks ఇంకా అక్క. నీకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఏవి? అంటే నువ్వు బంజారా పాడతావు, తెలుగు పాడతావు, నీకు బాగా ఇష్టమైన తెలుగులో కానీ బంజారాలో కానీ ఏ సాంగ్స్ ఇష్టం నీకు ఎక్కువగా? మంగ్లీ సాంగ్స్ ఇష్టం అక్క. మంగ్లీ సాంగ్స్ అంటే ఇష్టమా? మరి మంగ్లీ గారు చేసిన సాంగ్స్ లో నుంచి కొన్ని సాంగ్స్ మా కోసం పాడు, ఒకటో రెండో. ఎండి కొండాలు ఏలటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలలు కాసే జంగముడా కంటాన కరడాన్ని దాసినోడా కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలలు కాసే జంగముడా కంటాన కరడాన్ని దాసినోడా కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేలే లింగాన రూపాయి తంబాన గోడేను కట్టిన వారికి సుట్టానివే తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కును వేలే ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చి తీరు పూజలతోనే మా ఇంట దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలలు కాసే జంగముడా కంటాన కరడాన్ని దాసినోడా కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా. చాలా బాగుంది. ఇది మహాశివరాత్రి స్పెషల్ సాంగ్ కదా, నిజంగా చాలా బాగా పాడారు. అలాగే నాయక్ గారు, బంజారాలో బ్యాక్ టు బ్యాక్ ఒక 2 సూపర్ సాంగ్స్ పాడండి. నీకు ఏ సాంగ్స్ బాగా ఇష్టం, ఆ సాంగ్స్ పాడేసేయండి. ఓకే, అంటే సిచ్యువేషన్ ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, మేము పాడిన తర్వాత మేము ఎలాగో అడుగుతాం, మీరు ఫస్ట్ పాడేసేయండి. तारदल्ली मन तू तो भूलये आज सातम छोड़ दिन चालो ये तारदल्ली मन तू तो भूलये आज सातम छोड़ दिन चालो ये माँ पर प्रेम नर तो न काई रिस छे मन मारो हृदय आव तो न के निकमत रोन मारो हर दो घणो तो न आव तो मारो हर दो घणो तो न आव तो के निकमत तू रोन ये तार दल्ली मन तू तो भूलये आज सातम छोड़ दिन चालो ये. ఇంతకీ దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఇప్పుడు చచ్చిపోయినప్పుడు శవం మీద పడి మనం ఏడుస్తాం, ఏదో చెప్పుకుంటూ, కానీ శవం ఏం ఏడుస్తుంది? ఓహో, శవానికి ఏంటి, ఏం ఫీల్ అవుతుంది? ఫీలింగ్ వస్తుంది, పైకి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అవును, మనం ఇక్కడే ఉంటాం, ఏడ్చుకుంటూ ఇక్కడే ఉంటాం, అందరితో కలిసి ఉంటాం, కానీ ఆత్మ అనేది ఆ బాడీ అనేది అందరికి ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సో ఆయన ఆవేదన ఏంటి, అప్పుడు చచ్చిపోయిన ఆత్మ ఆవేదన ఏంటి అనేది సాంగ్ అనేది ఆ ఆత్మ మనల్ని సంజాయిస్తుంది. ఓకే, నేను బాధపడకండి, నేను వెళ్ళిపోయినా నన్ను చూసి మీరు బాధపడకండి, ఏడవకండి అని చెప్పేసి ఆత్మ మనకు సంజాయిస్తుంది. ఓకే, ఇది సిచ్యువేషన్. చాలా బాగుంది. ఇప్పుడైతే మా కోసం ఒక మంచి జోష్ సాంగ్ కావాలి, అంటే బావ మరదల మీదో లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మీదో. అంటే నాది ఇప్పుడు మామూలుగా ఇలాంటి అంటే సమాజానికి మెలుకొల్పే సాంగ్స్ ఉంటాయి. నేను మొన్న ఈ అమ్మాయితోనే ఏదో ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒక్కటి చేశాను. ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు డబుల్ మీనింగ్ సాంగ్ ఒక 2-3 చేశాను, అంతే తప్ప నేను మొత్తం సమాజం అంటే నా సాంగ్ ద్వారా చెడిపోకూడదు. ఓకే,
సాంగ్ని ఆస్వాదించి ఆ సాంగ్ ద్వారా వాళ్ళు మోటివేట్ అవ్వాలి. అలాంటి సాంగ్సే ఉంటాయి. ఓకే, మీరు ఇంతవరకు అంటే ఇప్పుడు భార్యాభర్తల మీద లవ్ కూడా డబుల్ మీనింగ్ లో చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ భార్యాభర్తలది కూడా ఒక ప్యూరెస్ట్ లవ్వే, దాన్ని కూడా మనం మంచిగా చూపిస్తారు కదా. నేను అందుకే అట్లా అడుగుతున్నా. ఓకే ఓకే, మీకు అట్లా ఏమైనా రాశారా? అట్లా రాశాను, బట్ నాకు ఇప్పుడు అవన్నీ గుర్తుకు రావట్లేదు. ఓకే, మీకు గుర్తొచ్చిన సాంగ్, మీకు నచ్చిన సాంగ్ ఇంకోటి పాడేయండి. ఓకే, మన చాందిరే టुकड़ा तू ये మన బాగేర ఫూల్ तू ये तोरा छोड़न मकूरू ये మన దల్లే మాయి तू ये रात दिया छोरी मन गण सताची है तू आजो आजो तू आजो 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 तू आजो आजो మన చాందిరే टुकड़ा तू ये మన బాగేర ఫూల్ तू ये तोरा छोड़न मकूरू ये మన దల్లే మాయి तू ये. ఇంతకీ దీని మీనింగ్ ఏంటి? అదే నువ్వు నా చందమామ, సగం చందమామతో సమానం. చందమామ కాదు, సగం చందమామతో సమానం. ఓకే ఓకే, వెన్నెల్లో అదే సగం ఉంటది కదా, దాంతో సమానము. దాని మీద ఆ అమ్మాయి, ఆ చందమామలోనే ఆ అమ్మాయి యొక్క అందాన్ని వర్ణిస్తున్నాడు. ఓ సూపర్ సూపర్, బాగుంది. అలాగే శ్రీలక్ష్మి, నువ్వు మంచి సాంగ్. యాడా తిన్నావో నువ్వు, యాడా పన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాపినావో నువ్వు, ఏ ఊళ్ళో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా. పుట్టిందొక్కాడా నువ్వు పెరిగిందొక్కాడా, పొట్టపోటీ కోసం దేశమంతా తిరిగే పేదోడా, లారే నీ మేడా తారు రోడ్డే నీ జాడా, బండి ముందుకెళితే బ్రతుకే గ్యారెంటీ లేనోడా, యాడా తిన్నావో నువ్వు, యాడా పన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాపినావో నువ్వు, ఏ ఊళ్ళో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా. సూపర్ సూపర్, ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ పాడు శ్రీలక్ష్మి. దాని కొడి భుజం మీద కడవా, దాని గుత్తపురై కలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగదరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెరియా, దాని పేరే సరంగదరియా. కాళ్ళకు వెండి గజ్జల్ ఏకున్నా నడిస్తే గల్గల్, కొప్పులు మల్లె దండల్ ఏకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్ముల పాకుల్, ముని పంటితో ముని పంటితో ముని పంటితో నొక్కిత పెదవుల్, ఎర్రగా ఇతది రామని దిల్, చుడియా 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 అది సుర్ము పెట్టిన చుడియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపురై కలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సలంగదరియా. నిజంగా చాలా చాలా బాగా పాడావు, Thanks మంచి అక్క. పిచ్ లో. నిజంగా మూవీలో సాంగ్ విన్నట్టుంది. రియల్లీ ఇలాగే నువ్వు మంచి మంచి పాటలు పాడాలి, మీరు కూడా మంచిగా ఇంకా పాటలు రాసి ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నువ్వు త్వరలోనే మూవీస్ లో పాటలు పాడాలి, మళ్ళీ ఒక పెద్ద స్టేజ్ లో నేను కలుసుకోవాలి, మీరు కూడా మిమ్మల్ని కూడా అదే కలుసుకోవాలనుకుంటున్నా. ఈరోజు మీరు మంచి మంచి పాటలు పాడి మా ప్రేక్షకుల్ని బాగా అలరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఇది ఈరోజు జానపద అడ్డా కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం, మరొక గెస్ట్ తో మళ్ళీ కొత్తగా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.